హాయ్ వ్యూవర్స్, ఈరోజు మేము తిరుపతి బయలుదేరుతున్నామండి. కాచిగూడ టు తిరుపతి ట్రైన్లో బయలుదేరాము. అక్కడి నుంచి తిరుపతి నుంచి తిరుమలకు బస్సులో వెళ్ళామండి. చూడండి, ఆ తిరుపతి ప్రదేశంలో అడుగుపెట్టగానే చాలు మనసు ఎంతో నిర్మలంగా ఉంటుంది. ఇదంతా కూడా రూమ్ కోసం వెయిటింగ్ హాల్ అండి. మనకు రూమ్స్ అలాట్ అయిన తర్వాత ఇక్కడ స్కాన్ చేసుకొని ఏ కాటేజ్ అలాట్ అయిందో చూసుకొని బయలుదేరటమే. చూడండి, రూమ్స్ కోసం ఎంతో మంది ప్రజలు అక్కడి నుంచి రూమ్స్కి బయలుదేరామండి. ఫ్రీ బస్సెస్ ఉంటాయి, కాకపోతే మాకు దగ్గరే ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ నుంచి ఇది రూమ్స్ అండి. మాకు రూమ్స్ అలాట్ చేశారు. 50, 100, 300, 1500 మీకు కావాల్సిన ప్రైస్లో రూమ్స్ దొరుకుతాయి. కాకపోతే 4-5 గంటలు పట్టిందండి మాకు ఆ రూమ్స్ కోసం వెయిట్ చేయడానికి. కార్తీక మాసము కావున కావచ్చు, చాలామంది భారీ ఎత్తున ప్రజలు తండోపతండాలుగా తిరుమల తిరుపతికి రావడం జరిగింది. ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. వాష్రూమ్స్ తర్వాత రెడీ అయ్యి మొదట మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే వరాహస్వామిని దర్శించుకోవాలి అంటండి. మొదట వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే ఆ దేవదేవుని దర్శించుకోవాలంట. గుర్తుంచుకోండి. ఇది చక్రతీర్థం, స్వామివారి పుష్కరిణి, భక్తులకు ప్రవేశం లేదండి. దర్శనానికి లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి